ఫ్రాన్స్‌లో అపోజిషన్ లీడర్, ఫార్ రైటిస్ట్ లీడర్ నేషనల్ ర్యాలీ పార్టీ నుంచి ఆవిడ పైన 5 సంవత్సరాల పాటు ఇక కంటెస్ట్ చేయకూడదు ఎలక్షన్స్‌లో. ఏ పబ్లిక్ ఆఫీస్ నువ్వు తీసుకోకూడదని చెప్పి కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆవిడ పైన నిధుల దుర్వినియోగం చార్జెస్ ప్రూవ్ అయ్యాయన్నమాట. యాక్చువల్లీ యూరోపియన్ పార్లమెంట్ వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. పార్లమెంటరీ అసిస్టెంట్స్‌కి డబ్బులిస్తారనమాట. ఏదైతే లెజిస్లేటివ్ వర్కు, రకరకాల వర్క్స్ కోసం ఫండింగ్ ఇస్తారో, ఆ ఫండింగ్ ఇస్తారు. ఈవిడ పార్టీ సభ్యులు ఆ డబ్బుల్ని పార్టీ ఆఫీస్‌లో పార్టీ మెంబర్స్‌కి పే చేయడానికి వాడారు. పార్టీ స్టాఫ్‌కి ఇచ్చారు. పార్లమెంటరీ అసిస్టెంట్స్‌కి ఇవ్వకుండా పార్టీ స్టాఫ్‌కి ఇచ్చారు. దాదాపు 4.5 మిలియన్ యూరోస్ అంటే డాలర్స్‌లో $4.8 మిలియన్ అన్నమాట. ఈ డబ్బులని ఆమె మిస్‌యూజ్ చేశారు. 2004 నుంచి 2016 మధ్య కాలంలో చాలా మిస్‌యూజ్ లీపెన్ చేశారు కాబట్టి లీపెన్ పైన ఈ ఎంబెజిల్‌మెంట్ చార్జెస్ ప్రూవ్ అయిపోయి ఎవరు ఏం చెప్పినా వినకుండా ప్రాసిక్యూటర్స్ ఏం చెప్పారంటే ఈవిడ చాలా పెద్ద నేరం చేశారు. నిధులు దుర్వినియోగం చేశారు. ఇర్రెగ్యులారిటీస్ చూపించారు. ఇది చాలా చట్టవిరుద్ధం అని చెప్పి ఆవిడ పైన కేసు పెట్టి ఆవిడ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయకుండా చేశారు. మనకు తెలుసు ఫ్రాన్స్‌లో ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కానీ ఇతరత్ర పొలిటికల్ లీడర్స్ యొక్క పాపులారిటీ తగ్గుతుంది. ఫార్ రైట్ టెండెన్సీ పెరుగుతుంది. లీపెన్ చాలా స్ట్రాంగ్ ఫార్ రైట్ లీడర్ అనమాట. ఈవిడ భవిష్యత్తులో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ ఇక నెక్స్ట్ 5 ఇయర్స్ గనక రాకుండా ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయకుండా చేస్తే అక్కడ చాలా మందికి లాభం కూడా జరుగుద్ది. మొత్తానికి ఈమె పైనైతే ఎంబెజిల్‌మెంట్ చార్జెస్ ప్రూవ్ అయ్యాయి.